నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జన్మ జాతకంలో 11వ స్థానం లాభస్థానం, ఈ లాభస్థానంలో లగ్నం నుంచి 11వ స్థానం, ఈ లాభస్థానంలో వివిధ భావాధిపతులు స్థితి పొంది ఉంటే ఇచ్చే ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. వాటికి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. ఇందులో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ విధంగా జన్మజాతకంలో 11వ స్థానంలో లగ్నాధిపతి ఉంటే అంటే ఏంటి, ద్వితీయాధిపతి ఉంటే ఏంటి అనేది అలా వివరాలు చూద్దాము. అసలు 11వ స్థానం అంటే ఏంటి? 11వ భావం అనేది లాభాలు, ఆదాయం, కోరికలు, స్నేహితులు, సామాజిక వర్గాలు, ఇక పెద్ద తోబుట్టువులు, ఎల్డర్ సిబ్లింగ్స్, ఇక మరియు భవిష్యత్తు లక్ష్యాలను కూడా సూచిస్తుంది. ప్లాన్స్ వేసుకోవడానికి, భవిష్యత్తులో లాభాల గురించి, వీటికి ఈ భావాన్ని లాభస్థానం అని కూడా పిలుస్తారు. 11వ స్థానాన్ని 12 భావాధిపతులు 11వ భావంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు మరియు వాటికి సంబంధించిన సాధారణ పరిహారాలు ఇందులో చర్చించడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక 11వ భావంలో లగ్నాధిపతి స్థితి పొంది ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది, జాతకుడు తన ప్రయత్నాల ద్వారా మంచి లాభాలను పొందుతాడు అనేది చెప్పచ్చు. ఇక స్నేహితులు మరియు సామాజిక వర్గాల్లో గౌరవం పెరుగుతుంది, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది, సులభంగా స్నేహితులను సంపాదిస్తారు అనేది చెప్పచ్చు. ఆర్థికంగా అయితే బలపడతారు, కోరికలు వీరి నెరవేరుతాయి అనేది సూచించవచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఇక ఇతర గ్రహాల స్థితి, గతి, యుతి, సమన్వత్వానుగుణంగా ఏదన్నా అశుభ ఫలితాలకి పరిహారంగా కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించటం అనేది పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఈ అనుకూలతలకి ప్రతికూలతలు ఏంటంటే అవే చేయటాలు, అంటే సంబంధాలు ఉంటే సంబంధాలు లేకుండా ఉండే వాటికి ఏం చేయాలి అనేది సూచించటం. ఇక ఈ విధమైనది ఈ సంబంధాల విషయాలలో మంచిగా సాగించండి, సఖ్యత సాగించండి. ఇక 2వ స్థానాధిపతి 11లో ఉంటే స్థితి పొంది ఉంటే, అంటే 2వ స్థానం ధనస్థానం అంటారు, కుటుంబ స్థానం కూడా. ఇది బలమైన ధనయోగాన్ని సూచిస్తుంది. స్థానికుడికి అంటే మన జాతకుడికి ద్వితీయాధిపతి లాభస్థానంలో ఉంటే గనక వివిధ మార్గాల ద్వారా వనరులు ఉంటాయి, ఆర్థిక వనరులు సంపాదించేదానికి ఆదాయ మార్గాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది అనేది చెప్పచ్చు. సంపదను సులభంగా కూడబెడతారు అనేది చెప్పచ్చు 2వ అధిపతి లాభస్థానంలో ఉంటే గనక. ఇక వీటికి వ్యతిరేక ఫలితాలు గనక ఉంటే గనక క్రమం తప్పకుండా పొదుపు చేయటం నేర్చుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటం మరియు దాన ధర్మాలు కూడా వీరికి ఉపకరిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తృతీయాధిపతి 11వ స్థానంలో ఉంటే జాతకుడికి తనకి ధైర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు చిన్న ప్రయాణాల ద్వారా లాభాలు పొందేది చెప్పచ్చు. తోబుట్టువుల నుండి, ముఖ్యంగా పొరుగువారి నుండి సపోర్ట్ లభిస్తుంది. ఇక రచన, మీడియా లేదా నెట్వర్కింగ్ సంబంధిత పనుల ద్వారా కూడా ఆదాయం ఉంటుంది వీరికి అనేది సూచించవచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఇదే ప్రతికూలతలుగా ఉన్న జాతకులైతే పరిహారాలు చేసుకోవాల్సిన విషయాలకి ఏంటి అంటే కనుక, తోబుట్టువులతో మంచి సంబంధాలు కొనసాగించాలి, స్వల్ప ప్రయాణాలు చేయడం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలని మెరుగుపరచుకోవటం కూడా, ఈ విషయాలపై ఫోకస్ పెట్టాలి ఎక్కువగా. ఈ తృతీయాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు కలిగిన వారు ఇలాంటి పరిహారాలు అనుసరించాలి. ఇక చతుర్థాధిపతి లాభస్థానంలో ఉంటే జాతకుడికి గృహం, వాహనాలు మరియు స్థిరాస్తుల ద్వారా లాభాలు వస్తాయి. తల్లి నుండి ప్రేమ మరియు ఆశీస్సులు లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక ఆస్తి అమ్మకం లేదా కొనుగోలు విషయాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక 4వ స్థానం అధిపతి 11లో ఉంటే విద్యకి విజయం సాధిస్తారు, విద్యలో విద్యార్థులు అనేది చెప్పవచ్చు.
ఇది ఇలాంటి అనుకూలతలు ఉంటాయి. అదే లాభస్థానంలో 4వ స్థానాధిపతి ప్రతికూల ప్రభావాలు ఈ విషయాలకి ఉంటే ఉన్నవాళ్ళు తల్లికి సేవ చేయడం ఒకటి, వృద్ధులకి సహాయం చేయడం ఒకటి, పేద విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం కూడా, మరియు మొక్కలను నాటడం ద్వారా కూడా ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవచ్చు. ఈ 11వ స్థానంలో 4వ స్థానాధిపతి అనుకూలంగా లేనప్పుడు అనేది, అంటే ఏ స్థానాధిపతి అయినా సరే మంచి శుభత్వంగా కలిగి, శుభస్థానం కలిగి, శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు శుభ ప్రభావాలు ఉంటాయి. అదే అశుభ స్థానాల దృష్టి, అశుభ స్థానంలో స్థితి, పాపారగళం చెందిన ఇటు అటు తన స్థితి పొందిన రాశికి ముందు వెనక రాశులు అశుభ స్థానాలు చెందితే పాపార్గళం అంటారు. పాపార్గళం చెందిన అశుభ ప్రభావాలు, ఇవే ప్రభావాలు అశుభంగా ఉంటాయి. దానిని గమనించుకుని ఈ పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇక పంచమ స్థానాధిపతి 11వ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? జాతకుడికి అదృష్టం మరియు మేధస్సు వాటి ద్వారా లాభాలు పొందేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడులు, పిల్లలు మరియు సృజనాత్మక రంగాల ద్వారా కూడా ఆదాయం వస్తుంది అనేది చెప్పచ్చు. సృజనాత్మక రంగాలు అంటే కనుక నటన, మోడలింగ్ రంగం, సినీ రంగం, ఇలాంటి కళాత్మక రంగాలు ఏదైనా సరే లభిస్తుంది. అయితే స్నేహితుల నుండి మద్దతు కూడా మరియు సామాజిక వర్గంలో మంచి గుర్తింపు అనేది కూడా సూచించవచ్చు. ఇక ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఇప్పుడు 5వ స్థానాధిపతి శుభత్వం చెందినప్పుడు ఆ స్థానంలో స్థితి పొంది ఉండి శుభత్వం చెందితే, అదే ఇవే విషయాలు వ్యతిరేకంగా ఉంటే గనక వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గనక సూర్యుడిని ఆరాధించండి, విద్యా సంస్థలకు విరాళాలు ఇవ్వండి, పిల్లలతో సమయం గడపండి. ఈ విధమైన అనుకూలతలకి ఇలాంటి పరిహారాలు చేయండి, ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పటం. ఇక 6వ అధిపతి 11వ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు శత్రువులున్న వారిపై విజయం సాధిస్తారు. ఉద్యోగం లేదా సేవ ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది అనేది చెప్పవచ్చు. అప్పులు తీరతాయి అనేది కూడా సూచించవచ్చు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా స్నేహితులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది అనేది సూచిస్తుంది. ఇలాంటి ప్రతికూలతలకి వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఏంటి అంటే గనక క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, పెంపుడు జంతువులకు సేవ చేయడం, శనివారం నాడు పేదలకి సహాయం చేయడం మరియు హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం చాలా ఉత్తమం అనేది సూచించడం జరుగుతుంది ప్రతికూల విషయాలకి. 6వ స్థానాధిపతి 11లో ఉంటే, ఇక 7వ స్థానాధిపతి 11లో స్థితి పొంది ఉన్నప్పుడు జాతకుడికి ఈ వ్యాపారం, భాగస్వామ్యాలు లేదా జీవిత భాగస్వామి ద్వారా లాభాలు ఆశించవచ్చు. ఇక వైవాహిక జీవితం అయితే సంతోషంగా సాగుతుంది అనేది చెప్పచ్చు. ఇక భాగస్వామి యొక్క సామాజిక సర్కిల్ ద్వారా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు అనేది సూచిస్తుంది. అంటే భాగస్వామి ద్వారా లాభాలు, భాగస్వామికి సర్కిల్ ద్వారా కూడా వీరికి లాభాలు ఆర్జించేది కనిపిస్తుంది. మొత్తానికి ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. అదే ఈ ఫలితాలు జాతకుడికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక జీవిత భాగస్వామిని గౌరవించడం నేర్చుకోవాలి, వారితో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మరియు శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజించటం వలన వీటికి అనుకూలతలు వస్తాయి ఈ విధమైన ఫలితాలకి అనేది సూచించటం. అది ఇక అష్టమ స్థానాధిపతి 11లో స్థితి పొంది ఉన్నప్పుడు జాతకునికి ఊహించని లాభాలు లేదా వారసత్వం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం అనేది చెప్పచ్చు. కానీ ఇది కొన్ని అకస్మాత్తుగా వచ్చే నష్టాలను కూడా సూచిస్తుంది. అష్టమ స్థానం అధిపతి స్నేహితుల నుండి కొన్ని రహస్యాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ స్థానం నుండి కొన్నిసార్లు కోరికల సాధనలో కూడా జాప్యం కలగవచ్చు అనేది. 11వ స్థానం కోరికల స్థానం. ఈ అష్టమ స్థానాధిపతి దుస్థానాధిపతి దాంట్లో స్థితి పొంది ఉన్నప్పుడు వీరి కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకునే సాధించే విషయాల్లో ఆలస్యాలు కూడా జరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే గనక 8వ అధిపతి ఇంటికి బట్టి పరిహారాలు మారతాయి. అంటే 8వ స్థానాధిపతి ఎవరవుతారో ఆ అధిపతిని బట్టి సాధారణంగా అయితే గనక ఆకస్మిక సంఘటనలకు సిద్ధంగా ఉండండి.
ఇక ఆధ్యాత్మిక సాధన చేయడం, మంచి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతికూల ఫలితాలు కొంచెం తగ్గుముఖం పడతాయి అనేది సూచిస్తుంది. అష్టమాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఇక అష్టమాధిపతి ఏ గ్రహమో దాని నుంచి ఆ దైవారాధన చేయాల్సి ఉంటుంది. ఇక నవమాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఇక ఇది అత్యంత అనుకూలమైన స్థానం అని చెప్పచ్చు. నవమాధిపతి, లాభాధిపతి రెండు కూడా మంచి స్థానాలు. ఇక తండ్రి ద్వారా గురువుల మద్దతుతో కూడా వీరికి అదృష్టం కలిసి రావచ్చు. ఉన్నత విద్య, ప్రయాణాలు లేదా మతపరమైన కార్యకలాపాలు, యాత్రల్లో ద్వారా లాభాలు పొందుతారు మంచిగా అనేది సూచిస్తుంది. కాబట్టి కోరికలన్నీ కూడా వీరికి నవమాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉంటే నెరవేరుతాయి అనేది చెప్పొచ్చు. ఇక ఈ విషయాల్లో గనుక ఆ జాతకునికి కొన్ని ఈ ప్రభావాలు ప్రతికూలంగా ఉన్నవారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే తండ్రి మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోవటం ఉత్తమంగా ఉంటుంది. ప్రతికూల విషయాలు తగ్గుతాయి. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. తీర్థయాత్రలు చేయడం మరియు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా విష్ణువుని పూజించడం ద్వారా కూడా ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక దశమాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఉన్నప్పుడు వృత్తిపరమైన జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా అపారమైన లాభాలు పొందుతారు. ఆదాయం లభిస్తుంది. సామాజిక వర్గంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. ఇంకా రాజకీయాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎవరైతే రాజకీయంలో ఉన్నవారో వారికి కూడా ఈ స్థానం వలన దశమాధిపతి లాభస్థానంలో ఉంటే ఇలాంటి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎవరైతే జాతకునికి ఈ ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటే అంటే ఆ గ్రహస్థితులను బట్టి ఆ దశమాధిపతి పాపరగళం చెందిన అశుభ స్థానంలో స్థితి పొందిన ఈ విషయాలకి పరిహారాలు మీ పనిని అంకిత భావంతో చేయండి. వృత్తిపరమైన నైతికను పాటించడం మరియు శనివారం నాడు శనీశ్వరుడిని పూజించడం కూడా పరిహారం ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఏకాదశి అధిపతి 11వ స్థానాధిపతి 11లోనే స్థితి పొంది ఉంటే ఆ జాతకునికి ఉత్తమ స్థానాలలో ఒకటి అనేది చెప్పవచ్చు. అన్ని రకాల లాభాలు, విజయం, కోరికలు నెరవేరటం సూచిస్తుంది. ఇక స్థానికుడు ధనవంతుడు అయ్యేదానికి ప్రోత్సహిస్తుంది. స్నేహశీలి, పలుకుబడి మరియు విధమైన విషయాలన్నిటిలో కూడా కలిగి ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక లాభస్థానాధిపతి లాభంలో ఉన్నప్పుడు అన్ని విజయాలే కలుగుతాయి అనేది సూచిస్తుంది. ఒకవేళ పాపరగళం చెందితే ఆ లాభస్థానాధిపతి ఎవరితో అనన్నా యుతులో దృష్టిలో సమన్వత్వాన్ని గుణంగా పాపరగళం చెందినా కానీ అలాంటి ఈ ప్రభావాలు కొద్దిపాటుగా తగ్గుతాయి. కాబట్టి సామాజిక సేవ చేయండి, నెట్వర్కింగ్ మరియు మానవతావాద కార్యక్రమాలలో పాల్గొనండి, మంచి అనుకూలతలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా వ్యయాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఇక వ్యయం అంటేనే ఖర్చులు, నష్టాలు అంటే ఖర్చులు లేదా నష్టాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఆదాయంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు విదేశీ సంబంధాలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా లాభాలు, ఈ విధమైన లాభాలు కూడా సూచిస్తుంది. అయితే కొన్నిసార్లు స్నేహితుల కారణంగా నష్టాలు లేదా నిద్ర సమస్యలు అనేది వాడిని కూడా ప్రతికూలతలు కనిపిస్తాయి. ఈ వ్యయ స్థానాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఇలాంటి మిశ్రమ ఫలితాలకి, అననుకూల ఫలితాలకి తగ్గించుకోవటానికి వీరు విదేశీ సంబంధాలను సద్వినియోగం చేసుకోండి. మంచి ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి చాలా వరకు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి, ధ్యానం చేయండి, మంగళవార శనివారాలలో దాన ధర్మాలు చేయండి. ఈ వ్యయ స్థానాధిపతి యొక్క ప్రతికూలతలను తగ్గించుకోవటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన సాధారణ ఫలితాలు జన్మ జాతకం నుండి మన భావాధిపతులు ఏ స్థితిలో ఉన్నారు, శుభత్వం చెందిందా, అశుభం కలిగి ఉన్నారా అనేది నిశ్చితంగా జన్మ జాతకం నుంచి పరిశీలించి ఇంకా మొత్తం పూర్తి వివరణ చేసిన తర్వాత అది నిర్ణయించటం జరుగుతుంది. ఆ ఫలితాలు ఎక్కువగా
చాలా ఫలితాలు ఎక్కువగా చెప్పటం జరుగుతుంది కాబట్టి అవి వాటికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇవి సాధారణ ఫలితాలే చర్చించడం జరిగింది. ఈ విధమైన విషయాలకి కొంచెం అటు ఇటుగా ఆ జన్మ జాతకం నుంచి పరిశీలించినప్పుడు ఈ విషయాలని ఖచ్చితంగా చెప్పవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇది సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.